హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి సాధారణ మరియు భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ జనాభాకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ 2 డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఆధారంగా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ 2 డిఎస్సీలకే కాకుండా ఈ బిట్ బ్యాంక్ వీడియోలు అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతుంది. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ ఆధారంగా ఒక్కొక్క టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభాకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అభిలషణీయమైనటువంటి జనాభా సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినది ఎవరు? జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ సెడ్జ్విక్, ఆప్షన్ బి డాల్టన్, ఆప్షన్ సి ఎడ్విన్ కానన్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ వెస్ట్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎడ్వర్డ్ వెస్ట్. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అభిలషణీయమైనటువంటి జనాభా సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ వెస్ట్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు? 1815, 1816, 1817, 1818. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1815వ సంవత్సరం. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. భూమిపై పుట్టేటువంటి ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఎడ్విన్ కానన్, ఆప్షన్ బి మాలిని బాలసింగం, ఆప్షన్ సి డాల్టన్, ఆప్షన్ డి టిఆర్ మాల్టస్. భూమిపై పుట్టేటువంటి ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎడ్విన్ కానన్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియ, కానీ ఈ జనులు అధికమైతే కుటుంబం, దేశం భరించలేనిది అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ కానన్, ఆప్షన్ బి మాల్టాస్, ఆప్షన్ సి మాలిని బాలసింగం, ఆప్షన్ డి ఎడ్విన్ కానన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కానన్. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రకృతి అనేది ఒక భోజనశాల వంటిది, దీనిలో ఆహ్వానితులకే భోజనం లభిస్తుంది అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ కానన్, ఆప్షన్ బి మాల్టస్, ఆప్షన్ సి సెడ్జ్విక్, ఆప్షన్ డి ఎడ్విన్ కానన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాల్టస్. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. జనాభా పరిణామ సిద్ధాంతం లేదా జనాభా సిద్ధాంతం గురించి వివరించినది ఎవరు కింది వారిలో? ఎడ్విన్ కానన్, మాల్టస్, మాలిని బాలసింగం, డాల్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాల్టస్.
7వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జనాభా సిద్ధాంతం ప్రకారం కింది వాటిలో సరైనవి. ఆప్షన్ ఎం స్టేట్మెంట్ జనవరి 25 సంవత్సరాలకు అవుతుంది. జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది. ఆహార ఉత్పత్తి అంకశ్రేణిలో పెరుగుతుంది. జాతీయ ఆదాయం అంకశ్రేణిలో తగ్గుతుంది. ఎంఎన్పిక్యూ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇవి వరుసగా సిద్ధాంతం ప్రకారం సరైన వాటిని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది. ఆహార ఉత్పత్తి అంకశ్రేణిలో పెరుగుతుంది. ఇక 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం జనన రేటు మరియు మరణ రేటు ఎక్కువగా ఉండేటువంటి దశ. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి దశ. 9వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జనాభా పరిణామ దశలలో ప్రస్తుతం భారతదేశం ఏ దశలో ఉంది? మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడవ దశ. 10వ ప్రశ్న చూస్తున్నాం. అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు ఉండేటువంటి దశ. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడవ దశ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. మరణ రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉండే దశ. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ దశ. 12వ ప్రశ్న చూస్తున్నాం. 1990 సంవత్సరంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల ఖండం. ఆసియా ఖండమా, ఉత్తర అమెరికానా, ఆఫ్రికానా, యూరప్పా? 1990వ సంవత్సరంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల ఖండం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆఫ్రికా. 13వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొదటగా జనాభా లెక్కలు జరిపింది ఎవరు? దాదాబాయి నౌరోజీ, తిలక్, రిప్పన్, గోపాలకృష్ణ గోఖలే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ. 14వ ప్రశ్న చూస్తున్నాం. మన దేశంలో శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు ఎప్పటి నుంచి ప్రారంభించారు? 1911, 1901, 1891, 1881? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1881 నుంచి. 15వ ప్రశ్న చూస్తున్నాం. 2011లో లెక్కించిన జనాభా లెక్కలు ఎన్నవసారివి? 11, 12సారా, 13సారా, 14సారా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 13వసారి. 2011లో లెక్కించిన జనాభా లెక్కలు 13వసారివి. 16వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అధిక జనాభా వృద్ధి గల దశ. 1881 నుంచి 1921 వరకు? ఆప్షన్ బి 1921 నుంచి 1951 వరకు? ఆప్షన్ సి 1951 నుంచి 1981 వరకు? ఆప్షన్ డి 1981 నుంచి 2011 వరకు? భారతదేశంలో అధిక జనాభా వృద్ధి గల దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1951 నుంచి 1981 వరకు. 17వ ప్రశ్న చూస్తున్నాం. గొప్ప జనాభా విభాజిక సంవత్సరం. 1901, 1931, 1911, 1921? గొప్ప జనాభా విభాజిక సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1921. 18వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారత జనాభా 1.21 బిలియన్ల, 1.21 మిలియన్ల, 1.21 కోట్ల, 121 మిలియన్ల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1.21 బిలియన్లు. 19వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారత జనాభా వృద్ధి రేటు 15.7, 16.7, 17.7, 18.7? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17.7. 20వ ప్రశ్న చూస్తున్నాం. 2011 సంవత్సర ప్రకారంగా భారత గ్రామీణ జనాభా 73.34 కోట్లు, 83.34 కోట్లు, 93.34 కోట్లు, 63.34 కోట్లు? 2011 ప్రకారంగా భారత గ్రామీణ జనాభా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 83.34 కోట్లు. 21వ ప్రశ్న చూస్తున్నాం.
2011 ప్రకారంగా భారత పట్టణ జనాభా 37.7 కోట్లు, 36.7 కోట్లు, 35.7 కోట్లు, 34.7 కోట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 37.7 కోట్లు. 2011 ప్రకారంగా భారత స్త్రీల జనాభా పెరుగుదల శాతం 16.3%, 18.3%, 17.3%, 15.3%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18.3%. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 సంవత్సరం ప్రకారంగా భారత పురుషుల జనాభా పెరుగుదల శాతం 16.3, 18.3, 17.1, 15.3. 2011 ప్రకారంగా భారత పురుషుల జనాభా పెరుగుదల శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17.1. 24వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం నాగాల్యాండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మేఘాలయ. 25వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా స్త్రీల నిష్పత్తి 1000 మంది పురుషులకు ఎంత ఉంది? 1000 మంది పురుషులైతే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 923 మంది, 933, 953, 943. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 943 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. ఇక 26వ ప్రశ్న చూస్తే 2001 నుంచి 2011 సంవత్సరం మధ్యలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో పెరుగుదల 20%, 10%, 15%, 5%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10%. 27వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో 1921 జనాభా లెక్కల ప్రకారంగా స్త్రీల సగటు వివాహ వయస్సు. భారతదేశంలో 1921 జనాభా లెక్కల ప్రకారంగా స్త్రీల సగటు వివాహ వయస్సు 13.7, 15.7, 14.7, 12.7. 13 సంవత్సరాల 7 నెలల, 15 సంవత్సరాల 7 నెలల, 14 సంవత్సరాల 7 నెలల, 12 సంవత్సరాల 7 నెలల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 13 సంవత్సరాల 7 నెలలకు వివాహ వయస్సుగా నిర్ణయించబడింది 1921 జనాభా లెక్కల ప్రకారంగా. 28వ ప్రశ్న చూస్తే 2001 జనాభా లెక్కల ప్రకారంగా కింది వారిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నది? హిందువులలోనా, ముస్లింలలోనా, అక్షరాస్యుల్లోనా, నిరక్షరాస్యుల్లోనా? 2001 జనాభా లెక్కల ప్రకారంగా కింది వారిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నది ఎవరికి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిరక్షరాస్యులలో. 29వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశ జనాభాలో 20% పైగా దశాబ్దపు వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఎన్ని? 12, 13, 14, 15. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 14. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా శాతం గల రాష్ట్రం 2011 లెక్కల ప్రకారం గోవా, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గోవా. 31వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారత జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంత? 324 మంది, 334, 382, 372. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారత జనసాంద్రత చదరపు కిలోమీటర్కు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 382. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2001తో పోల్చితే 2011లో జనసాంద్రతలో పెరుగుదల ఎంత? 58%, 56%, 54%, 60%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 58%. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీహార్.
34వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం 2001 జనాభా లెక్కల ప్రకారంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. 35వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, రాజస్థాన్, మేఘాలయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా దేశంలో అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపుల, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండమాన్ నికోబార్ దీవులు. 37వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పిల్లల జనాభా మిలియన్లలో ఎంత? 154.5, 164.5, 174.5, 184.5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 164.5 మిలియన్లు. 38వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ముంబై, చండీగఢ్, పాండిచ్చేరి, ఢిల్లీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఢిల్లీ. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? హర్యానా, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరళ. 40వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్, డయ్యూడామన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుదుచ్చేరి. 41వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. ఇక 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల దశాబ్దం ఏది? భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల దశాబ్దం 1961 నుంచి 71, 71 నుంచి 81, 91 నుంచి 2001, 2001 నుంచి 2011. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1961 నుంచి 71. 42వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల గల దశాబ్దం 2001 నుంచి 2011, 91 నుంచి 2001, 61 నుంచి 71, 71 నుంచి 81. భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల గల దశాబ్దం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2001 నుంచి 2011లో అత్యధిక జనాభా పెరుగుదల గల దశాబ్దంగా చెబుతారు. ఇక 43వ ప్రశ్న చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారంగా బాలబాలికల నిష్పత్తి 0 నుంచి 6 సంవత్సరాల మధ్య అత్యల్పంగా గల తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్యానా. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దేశంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా అల్మారా జిల్లా, సేనాపతి జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహి జిల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహి జిల్లా. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశ పట్టణ జనాభా శాతం 27.8%, 25.2%, 30.2%, 31.2%. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశ పట్టణ జనాభా శాతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 31.2%. 46వ ప్రశ్న చూస్తున్నాం. 2001 జనాభా లెక్కల ప్రకారంగా గ్రామీణ జనాభా శాతం 62.2, 68.2, 72.2, 78.2.
2001 జనాభా లెక్కల ప్రకారంగా గ్రామీణ జనాభా శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 72.2. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అక్షరాస్యత అధికంగా పెరిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? డామన్ డయ్యూ, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దాద్రా నగర్ హవేలీ. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం? కేరళ, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేరళ. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం? రాజస్థాన్, ఒడిషా, జార్ఖండ్, బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీహార్. 50వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం? దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాద్రా నగర్ హవేలీ. 51వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలో ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ తెగల సంఖ్య? 605 తెగల సంఖ్య అనేయండి, జనాభా కాదు, తెగల సంఖ్య. 605 తెగల, 505, 705, 805. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 705 తెగలు. 52వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో గల ఎస్సీ జనాభా, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ జనాభా 166.6 మిలియన్లు, 201.4 మిలియన్లు, 196 మిలియన్లు, 186.6 మిలియన్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 201.4 మిలియన్లు. 53వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో గల మొత్తం ఎస్సీ జనాభా శాతం 16.6%, 15.6%, 17.6%, 18.6%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 16.6%. 54వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో గల మొత్తం ఎస్టీ జనాభా శాతం 7.6%, 8.6%, 6.6%, 9.6%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8.6%. 55వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక ఎస్సీ జనాభా శాతం గల రాష్ట్రం? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంజాబ్. 56వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యల్ప ఎస్సీ జనాభా శాతం గల రాష్ట్రం? మేఘాలయ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, పంజాబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మిజోరాం. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో అత్యధిక ఎస్సీ జనాభా గల రాష్ట్రం? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 58వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక ఎస్టీ జనాభా గల రాష్ట్రం? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. 59వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక జనాభా గల రాష్ట్రం? మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 60వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యల్ప ఎస్టీ జనాభా శాతం గల రాష్ట్రం? ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్, కేరళ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 61వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 61వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలోని జిల్లాల సంఖ్య 593, 640, 630, 620.
2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలోని జిల్లాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 640. 62వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 1 మిలియన్ జనాభా దాటిన నగరాలు ఎన్ని? భారతదేశం 2011 జనాభా లెక్కల ప్రకారంగా 1 మిలియన్ జనాభా దాటిన నగరాలు 35 నగరాల, 52, 45, 50? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 52 నగరాలు. 63వ ప్రశ్న చూస్తున్నాం. మెగా సిటీ అనగా 5 లక్షల పైన జనాభా ఉన్నటువంటి దాన్ని మెగా సిటీ అంటారా? 5 మిలియన్ల పైగా జనాభానా? 1 మిలియన్ నుంచి 5 మిలియన్ల వరకా? 3 మిలియన్ల నుంచి 5 మిలియన్ల వరకా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 మిలియన్ల పైన జనాభా. 64వ ప్రశ్న చూస్తున్నాం. మొట్టమొదటిసారి మురికివాడల డేటా సేకరించినటువంటి జనాభా లెక్కలు ఏవి? 2011, 1991, 2001, 1981. మొట్టమొదటిసారిగా మురికివాడల సమాచారాన్ని సేకరించిన జనాభా లెక్కలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2001. 65వ ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యధిక మురికివాడల జనాభా గల రాష్ట్రం? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. 66వ ప్రశ్న చూస్తున్నాం. అత్యధిక అక్షరాస్యత గల మతం ఏది? హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జైనులు. 67వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టినటువంటి దేశం ఏది? చైనా, జపాన్, ఇండియా, రష్యా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇండియా. 68వ ప్రశ్న చూస్తున్నాం. 1991 జనాభాపై నియమించిన కమిటీ ఏది? 1991 సంవత్సరంలో జనాభా గురించినటువంటి వివరాలు సేకరించడానికి కావచ్చు, ఇంకొక రకమైనటువంటి విషయాలు కనుక్కోవడానికి నియమించినటువంటి కమిటీ ఏది? కరుణాకరన్ కమిటీనా, ఎంఎస్ స్వామినాథన్ కమిటీనా, మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా కమిటీనా, మన్మోహన్ సింగ్ కమిటీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కరుణాకరన్ కమిటీ. 69వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ జనాభా కమిషన్కు అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి, కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి? జాతీయ జనాభా కమిషన్కు అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రధానమంత్రి. 71వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత? 302, 304, 306, 308? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 304. 72వ ప్రశ్న చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 64.35%, 65.35, 66.35, 67.35? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 67.35%. 73వ ప్రశ్న చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17.08%. 74వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జనాభా శాతం ఎంత? 4.53%, 5.53%, 6.53%, 7.53%? ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5.53%. 75వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏది? స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా? శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విజయనగరం. 76వ ప్రశ్న చూస్తున్నాం. దశాబ్ది వృద్ధి రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది? కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం? జనాభాలో దశాబ్ది వృద్ధి రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కర్నూలు. 77వ ప్రశ్న చూస్తున్నాం. జనాభా దశాబ్ది వృద్ధి రేటు తక్కువగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి, విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పశ్చిమ గోదావరి. 78వ ప్రశ్న చూస్తున్నాం. అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది? కృష్ణా జిల్లా, అనంతపురం జిల్లా, తూర్పుగోదావరి జిల్లానా, గుంటూరు జిల్లానా? అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తూర్పుగోదావరి. 79వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? శ్రీకాకుళం, ప్రకాశం, కడప, విజయనగరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విజయనగరం. 80వ ప్రశ్న చూస్తున్నాం. జనసాంద్రత అధికంగా గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి. జనసాంద్రత అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృష్ణా జిల్లా. 81వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది? ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెల్లూరు. 82వ ప్రశ్న చూస్తున్నాం. జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా ఏది? కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనంతపురము. 83వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లల నిష్పత్తి అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తూర్పుగోదావరి. 84వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది? కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కడప. 85వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పశ్చిమ గోదావరి. 86వ ప్రశ్న చూస్తున్నాం. అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విజయనగరం. 87వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎస్సీ జనాభా అధికంగా గల జిల్లా ఏది? నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుంటూరు. 88వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ జనాభా తక్కువగా గల జిల్లా ఏది? కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విజయనగరం. 89వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్సీ జనాభా శాతం తక్కువగా గల జిల్లా ఏది? కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రకాశము. 90వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ జనాభా అధికంగా గల జిల్లా ఏది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశాఖపట్నం. 91వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ జనాభా తక్కువగా గల జిల్లా ఏది? కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కడప. 92వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ జనాభా శాతం అధికంగా గల జిల్లా ఏది? విశాఖపట్నం, అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశాఖపట్నం. 93వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్టీ జనాభా శాతం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది? కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెల్లూరు. 94వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గల రెవెన్యూ డివిజన్లు ఎన్ని? 46, 47, 48, 49. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 49 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 95వ ప్రశ్న చూస్తే రాష్ట్రంలో గల మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య ఎంత? 11, 12, 13, 14. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 13. 96వ ప్రశ్న చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గల నగరాభివృద్ధి సంస్థలు ఎన్ని? 2, 3, 4, 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. 97వ ప్రశ్న చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా గల గ్రామం ఏది? జంగారెడ్డిగూడెం, మారేడుమిల్లి, మామందూరు, నేలపట్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జంగారెడ్డిగూడెం. 98వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా గల మండలం? మారేడుమిల్లి, కొసిగి, ఏలూరు, రాజమండ్రి. ఆప్షన్ ఏ మారేడుమిల్లి. 99వ ప్రశ్న చూస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య? 670, 680, 690, 700. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ 670 మండలాలు. 100వ ప్రశ్న చూస్తున్నాం. అత్యధిక పిల్లల లింగ నిష్పత్తి గల జిల్లా. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తూర్పు గోదావరి. 101వ ప్రశ్న చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల వయస్సును ప్రమాణంగా తీసుకుని ఏదేని భాషలో చదవడము, రాయడము, అర్థం చేసుకోవడం వంటివి కలిగి ఉంటే అక్షరాస్యునిగా పరిగణిస్తారు? 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల వయస్సును ప్రమాణంగా తీసుకొని ఏదేని భాషలో చదవడము, రాయడము, అర్థం చేసుకోవడం వంటివి కలిగి ఉంటే అక్షరాస్యునిగా పరిగణిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. 102వ ప్రశ్న చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 2,92,59,980, 2,94,59,983, 2,95,59,984, 2,98,59,982. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య ఆప్షన్ డి 2,98,59,982. 103వ ప్రశ్న చూస్తున్న. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 67.35%. 104వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత శాతం కలిగిన జిల్లా. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పశ్చిమ గోదావరి. 105వ ప్రశ్న చూస్తున్నాం. అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విజయనగరం. 106వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పురుషుల అక్షరాస్యత శాతం 70.14, 72.20, 74.77, 75.6. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 74.77. 107వ ప్రశ్న చూస్తున్నాం. గ్రామీణ అక్షరాస్యులు అధికంగా గల జిల్లా ఏది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం. గ్రామీణ అక్షరాస్యులు అధికంగా గల జిల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, తూర్పుగోదావరి. 108వ ప్రశ్న చూస్తే పట్టణ అక్షరాస్యులు అధికంగా గల జిల్లా. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విశాఖపట్నం. 109వ ప్రశ్న చూస్తున్నాం. అత్యధిక అక్షరాస్యులు గల జిల్లా. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, తూర్పుగోదావరి. 110వ ప్రశ్న చూస్తున్నాం. అత్యల్ప అక్షరాస్యులు, తక్కువ అక్షరాస్యులు గల జిల్లా. విజయనగరం, అనంతపురం, కర్నూలు, కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విజయనగరం. 111వ ప్రశ్న చూస్తున్నాం. అత్యల్ప అక్షరాస్యత గల మండలం. కొసిగి, కర్నూలు, నందిగాం, శ్రీకాకుళం, తొనకొండ, ప్రకాశం, కావలి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. అత్యల్ప అక్షరాస్యత గల మండలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కొసిగి, కర్నూలు. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.